హాయ్ అండి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మరి పచ్చినెత్తల పులుసు చక్కగా చిక్కగా ఏ ఘాటు మసాలాలు వేయకుండగా మంచి రుచిగా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేసేయండి. ఒకే మసాలా పొడితో చక్కగా పచ్చినెత్తల పులుసు, అలా క్రిస్పీగా ఉండే పచ్చినెత్తల ఫ్రై. దీంట్లో ఉన్న గ్రేవీతోనే అన్నం కూడా తినొచ్చు. సో పిల్లలైతే బాగా ఇష్టంగా తింటారు ఈ ఫ్రై. మరి 2 కూడా వాచ్ చేసేయండి. ఇక్కడైతే నేను చేసేసిన తర్వాత వెయిట్ చూస్తే 350 గ్రాములు ఉన్నాయండి పచ్చినెత్తలు. తల దగ్గర పార్ట్, తోక దగ్గర కట్ చేసి, లోపల పొట్ట దగ్గర ఉన్న చెత్త తీసి చక్కగా నున్నగా మంచిగా సాల్ట్ వేసి కడిగేసాను 3 సార్లు. ఈ కడిగిన పచ్చినెత్తలలో ఫస్ట్ అర స్పూన్ వరకు పసుపు, 1 స్పూన్ వరకు కారము, తగినంత సాల్ట్. ఫ్రైకైనా పులుసుకైనా కూడా ముందు చేపలకి పసుపు కారం బాగా పట్టించేసామనుకోండి, చేప రుచి చాలా బాగుంటుందన్నమాట. సో ఏ చేపల పులుసు ఫ్రై చేసుకున్నా ముందు మాత్రం ఫస్ట్ స్టెప్ పసుపు కారం ఉప్పు కలిపేసుకోవాలి చేప ముక్కలకి. నేనైతే ఇక్కడ సెపరేట్ చేసేసుకున్నాను. 1/2 కేజీ వరకు పులుసు చేస్తున్న వీటితో, కొద్దిగా ఉన్న వాటితో ఫ్రై చేస్తున్నా. నేను చేపల కొలతను కాదు కానండి, ఇక్కడ కమలాఫలం సైజ్ చింతపండు తీసుకున్నారనుకోండి మీరు, దానికి సంబంధించి ఉల్లిపాయలు మసాలా ఎంత తీసుకోవాలో చెప్తాను. ఎందుకంటే చేపలు తక్కువ వేసి పులుసు ఎక్కువ కూడా చేసుకోవచ్చు, అంటే నీరులా కాదు చిక్కగా. సో నేను ఇక్కడ ఇందులోకి తీసేసుకున్నాను. ఇప్పుడు పులుసుకి అయితే పెద్ద బౌల్లోవి ఇక్కడ 2 పెద్ద ఉల్లిపాయలు తీసుకోండి. పెద్దవైతే, చిన్నవైతే 20 తీసుకోండి. 6 పచ్చిమిరపకాయలు, 1 టమోటా, చిన్న వెల్లుల్లిపాయ, ఈ చింతపండు గుజ్జు నానబెట్టేసుకున్నాము. ఇంకా ఫ్రై విషయానికి వస్తే 2 ఉల్లిపాయలు తీసుకోండి, కప్పు పచ్చినెత్తలకి, 3 పచ్చిమిర్చి, కరివేపాకు. పులుసుకి తీసుకున్నవి మాత్రం మరి మెత్తగా కాకుండా బరకగా మిక్సీ పట్టుకోండి, ఇలా దీన్ని దంచుకోండి. టమోటా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని, ఈ పచ్చిమిరపకాయలు మాత్రం దట్టంగా లావుగా ఉన్నవి తీసుకోండి. చేపల పులుసు అదిరిపోతుంది. ఎందుకంటే పులుపు బాగా పట్టి పచ్చిమిరపకాయ బాగా ఉడికిన తర్వాతన మనం పులుసు వేసుకుని తింటున్నప్పుడు ఆ పచ్చిమిరపకాయ అలా పిండుకున్నాం అనుకోండి, మంచి ఫ్లేవర్ ఉంటుందన్నమాట ఆ పులుసులో. ఫ్రైకి మాత్రం ఉల్లిపాయలు సన్నగా తరిగి తీసేసుకోండి. అలాగే పచ్చిమిరపకాయలు మాత్రం పొడుగ్గా చీరి గార్నిష్ చేసుకోవడానికి వీలుగా ఇలాగా మధ్యలో కట్ చేసేయండి పెద్దవైతే. ఇంక వెల్లుల్లి రెమ్మలు తీసుకున్నాం కదా చేపల పులుసుకి, అదైతే మాత్రం మెత్తగా దంచి తీసుకోండి. ఇందులో అల్లం వేయమండి, అదే బాగా ఫేమస్ ఈ చేపల పులుసుకి. ఈ చేపల పులుసుకి అల్లం వేయము, చక్కగా వెల్లుల్లి పేస్ట్ వేస్తాము, ఒక మసాలా వేస్తాము. ఫ్రైకి పులుసుకి కూడా భలే ఉంటుందండి టేస్ట్. అలాగని ఘాటు మసాలాలు ఏమీ కాదండి, ఇదే మసాలా. సో ఇది ఏం వేసుకున్నామో నేను వేయిస్తూ చెప్తాను. కూర ఎందులో వండుకుంటామో అందులోనే ముందుగా 1/2 స్పూన్ మిరియాలు, 1/2 స్పూన్ మెంతులు, 1/2 స్పూన్ ఆవాలు, 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు. అదేనండి మసాలా. చక్కగా ఇది దోరగా ఆ లో ఫ్లేమ్లో ఓపిక్గా వేయించుకోవాలి. కంగారు పడి హై ఫ్లేమ్లో పెట్టారా మాడిపోయి రుచి అంతా పోతుందన్నమాట. సో ఓపిక్గా అలా లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి. కొంచెం అవి వేయించుకున్నాక ఎండుమిరపకాయలు ముక్కలు కట్ చేసి అవి కూడా వేసి, అవి కూడా కలర్ ఏమి మాడిపోకుండా చక్కగా అలా ఓపిక్గా వేయించుకోండి. మంచి వాసన వస్తుందన్నమాట వేగుతున్నప్పుడు. అప్పుడే వేగిపోయిందని మనకు అర్థమైపోవాలి. వెంటనే గబగబా ప్లేట్లోకి తీసుకోండి. చూసారా చక్కగా మెత్తగా అయిపోతుంది, ఇలాగా మంచిగా వేగిందనమాట. ఇప్పుడు కూర వండుకోవడం కోసం 4 స్పూన్ల నూనె వేసుకొని, మనం పోపులకి ఎలా వేస్తామో అలా కొద్దిగా మెంతులు, కొద్దిగా ఆవాలు వేసుకోండి. కొంచెం చిటపటలు ఆడగానే ఉల్లిపాయ గుజ్జు వేసేయండి మాడిపోకుండా. ఈ చిన్న ఉల్లిపాయలు భలే ఉంటుందండి టేస్ట్. అలాగే సాంబార్కి తెచ్చిన ఉల్లిపాయలు ఉన్నాయని చెప్పి నేను ఇంకా చేపల పులుసు చేస్తున్నాను. కల్లుప్పు వేసేసుకొని బాగా వేయించేసుకోండి ఉల్లిపాయ గుజ్జు. ఇలా వేగిపోయిన తర్వాత దంచుకున్న వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోండి. కొంచెం పచ్చివాసన పోయే వరకు ఒక 2 నిమిషాలు అలా మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి. ఇప్పుడు ఇందులోనే టమోటా ముక్కలు కూడా వేసేసుకోండి. చేపల పులుసుకి ఎప్పుడైనా సరే టమోటా ముక్క అనేది కనిపించకుండా అవి బాగా వేగిపోతేనే చేపల పులుసు చిక్కగా ఉంటుందండి, టేస్ట్ కూడా బాగుంటుంది. బాగా వేగిపోయింది కదా. సో ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేసుకోండి, అంటే 1/2 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ చేపల్లో వేసేసుకున్నాం కదా, కలుపుకున్నాం కదా. 1/2 స్పూన్ కారము, ఘాట్లు పెట్టుకుని పచ్చిమిరపకాయలు వేసేసి అలా మీడియం ఫ్లేమ్లో మరి ఎక్కువసేపు కాకుండా ఒక 2 నుంచి 3 నిమిషాలు వేయించుకోండి. చక్కగా ఇప్పుడు చింతపండు గుజ్జు వేసేసుకోండి. ఆల్రెడీ నానబెట్టుకున్న నీటిలోనే చక్కగా చింతపండు గుజ్జు తీసేసి వేసేసుకొని, మళ్ళీ అందులోనే ఇంకా వాటర్ వేసేసి మరొక గ్లాసుడు అలా గుజ్జు తీసి వేసేసుకోండి. ఇప్పుడు ఇందులోనే మరి కొంచెం నీళ్ళు వేసుకోండి. మరి చిక్కగా ఉంది కదా. సో మీరు పులుసు ఎలా ఇష్టపడతారో దాన్ని బట్టి వేసుకోండి. మరి నీళ్ళలో అయితే బాగోదు కదా. సో చిక్కగా ఉండే విధంగా అలా మరొక గ్లాస్ నీళ్ళు వేసి చక్కగా ఈ చేపలన్నీ వేసేసుకుని అలా మీడియం ఫ్లేమ్లోనే ఉంచండి. అలా బాగా కలుపుకోండి. మనం మెత్తగా దంచుకున్న మసాలా పొడి వేసేసుకోండి.
2 స్పూన్లు మసాలా పొడి వేసుకోవాలండి ఈ పులుసుకి. ధనియాల పొడి, జీలకర్ర పొడి ఇంకేం వేయము, అందులోనే ఉన్నాయి ధనియాలు, జీలకర్ర కూడా. సో 2 స్పూన్ల పొడి వేసేసుకోండి. మనం తీసుకున్న మసాలా దినుసులతో 4 స్పూన్ల పొడి అయ్యిందండి. నేను 2 స్పూన్లు ఫ్రైలో ఉంచుకుంటున్నా, 2 స్పూన్లు పులుసులో వేసుకున్నా. చక్కగా అలా కలుపుకొని ఒక్కసారి అలా కొత్త ఉడుకుతూ ఉన్నప్పుడు ఉప్పు కారం సరిపోయిందా అనేది ఒక్కసారి చెక్ చేసుకోండి, అడ్జస్ట్ చేసేసుకోండి ఏమైనా తక్కువైతే. చక్కగా 20 నిమిషాలు అలా నూనె తేరే వరకు అలా మీడియం ఫ్లేమ్లో ఉడికించండి. మరి టేస్టీగా పచ్చినెత్తల పులుసు రెడీ అయిపోద్ది. చాలా అంటే చాలా బాగుంటుంది. పచ్చినెత్తలు తెచ్చుకున్నప్పుడు సేమ్ ప్రొసీజర్లో పులుసు చేసుకోండి. ఇంకా ఫ్రై విషయానికి వస్తే నాన్ స్టిక్ కళాయి పెట్టుకోండి, లేదంటే దలసరగా ఉన్న ఇండాలియం కళాయి పెట్టుకోండి. కొంచెం పలచగా ఉన్న స్టీల్ కళాయి పెట్టుకుంటే అతుక్కుపోతాయి చేపలు. సో నాన్ స్టిక్ కళాయి అయితే తక్కువ నూనెలో ఇలా చేపలన్నీ వేసేసుకోవచ్చు. చక్కగా అలా మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఇలా ఒక్కసారి అలా కలుపుకోండి. అలా ఒక వైపున కాలిన తర్వాత మరొక వైపు కూడా చక్కగా వేగేలాగా ఇలా తిప్పుకోండి. 10 నుంచి 15 నిమిషాల పాటు అలా ఫ్రై చేసుకోవాలండి. ఇవి మనకు ఫ్రై అయిపోయినాయని ఎలా తెలుస్తుందంటే చక్కగా వేగిపోయి పెద్ద సైజు కొంచెం సైజు ఇలా ఉన్నాయి కదా, బాగా వేగినప్పుడు కొంచెం సైజు తగ్గుతాయి. ఇలా చూసారుగా ఒక 15 నిమిషాలకి మనకి ఇలా కరకరలాడే విధంగా వేగిపోతాయి. ఈ సముద్రం చేపలు అంటేనే అలా నూనెలో పసుపు, కారం, ఉప్పు కలిపి వేపేస్తే చాలండి, భలే క్రిస్పీగా కరకరలాడే విధంగా వేగిపోతాయి. మనకి తక్కువ ముళ్ళున్న చేపలు అయితే కార్న్ఫ్లోర్ వేసి వేపుకోవాలి, కానీ ఇలా ఎక్కువ ముళ్ళులున్న పచ్చినెత్తలు కానీ కవ్వళ్ళు కానీ అది సందువాలు ఉంటాయి కదా, ఎక్కువ ముళ్ళులు ఉన్నవి చిన్న సందువాలు అవైనా సరే ఇలా వేపుకుంటే భలే ఉంటుందండి టేస్ట్. చక్కగా వేపేసి పక్కకు తీసేసుకుని ఇలా పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడా మరి బాగా వేగిపోక్కర్లేదు, అందుకే ముందు కరివేపాకు వేసి తర్వాత పచ్చిమిరపకాయలు ఒక్కసారి అలా కొంచెం వాటిపైన తొక్క తెల్లబడితే సరిపోతుంది. ఇలా తీసేసుకోండి. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోండి. అలా మీడియం ఫ్లేమ్లోనే ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా వేయించేసుకోండి. ఈ పచ్చినెత్తలు ఫ్రై చేస్తున్నాం కదండి, మామూలుగా మీరు తవా ఉంటుంది కదా, తవా మీద ఉప్పు, కారం, పసుపు కలిపేసి ఆయిల్ తక్కువ తినే వాళ్ళకి తక్కువ వేసి ఫ్రై చేసుకున్నా బాగుంటుందన్నమాట. ఈ సముద్రం చేపలన్నీ కూడా అలా ఏ మసాలాలు వేయకుండా వట్టి ఫ్రై చేసుకుని తిన్నా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఉల్లిపాయలు ఇలా చక్కగా వేగిపోయిన తర్వాత కొద్దిగా పసుపు వేసి మీరు తినే కారంను బట్టి కారం వేసుకోండి. దంచుకున్న మసాలా వేసేసుకొని కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకోండి మీరు ఇష్టపడితే కనుక. బట్ ఆ గ్రేవీ అన్నంలో కలుపుకుని తింటున్నప్పుడు బాగుండాలంటే కొంచెం గరం మసాలా పౌడర్ కూడా వేస్తే బాగుంటుంది అనమాట. మనం చేపల్లో వేసాం కానీ సాల్ట్, ఈ ఫ్రైలోకి మరి ఎలా వస్తుంది గ్రేవీలోకి, అందుకే కొద్దిగా సాల్ట్ వేయండి గ్రేవీ కోసం. ఇప్పుడు ఆ చేపలు వేసేసుకుని చక్కగా ఒక్కసారి అలా కలుపుకోండి 2 నిమిషాల పాటు. ఇప్పుడు మనం వేయించి పక్క తీసేసుకున్నాం కదా, కరివేపాకు, పచ్చిమిర్చి అవి కూడా వేసేసుకుని ఒక్కసారి వాటి ఫ్లేవర్ కూడా దీనికి పట్టే విధంగా 1-2 నుంచి 3 నిమిషాల పాటు అలా ఫ్రై చేసి కొత్తిమీరతో గార్నిష్ చేసి స్టవ్ ఆపేసుకుని చక్కగా సర్వ్ చేసేసుకోండి. మరి ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే పచ్చినెత్తల ఫ్రై రెడీ అయిపోయిందండి. అన్నంలో కూడా కలుపుకోకుండా వట్టివి తినేస్తారనమాట పిల్లలు, అంత బాగుంటుంది. చక్కగా మీరు కారం తక్కువ తినే పిల్లలకి కారం అడ్జస్ట్ చేసి తక్కువ వేసి ఫ్రై చేసి ఇవ్వండి. ఇంకా చేపల పులుసు కోసం చెప్పక్కర్లేదండి, చక్కగా నైట్ వండుకుని మార్నింగ్ తింటే చాలా బాగుంటుంది. రాగి సంగటిలో కూడా చాలా బాగుందండి, మా వారికి అయితే నేను క్యారేజ్ అదే పెట్టాను ఈరోజు, రాగి సంగటి చేపల పులుసు. మరి మీరు ఇలా ప్రిపేర్ చేసుకుని నాకు కామెంట్ షేర్ చేయండి. మళ్ళీ మంచి వీడియోతో వస్తాను, లైక్ చేయడం మర్చిపోవద్దండి. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.